హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నోటికి కారంగా రుచిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా కొత్తగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్పైసీ అండ్ టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా ఏదైనా ఒక రోల్ కానీ లేదా మిక్సర్ జారు కానీ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 మిరియాలు వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఒకవేళ స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిని కచ్చాపచ్చగా అంటే కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మరీ ముద్దలాగా కాకుండా వెల్లుల్లి రెబ్బలు అక్కడక్కడ కనిపించేటట్టు కొంచెం కోర్సుగా దంచుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారంని ఏదైనా ఒక బౌల్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 4 గుడ్లని ఉడికించి తీసుకున్నాను. ఈ ఉడికించిన కోడిగుడ్డులో నుండి పచ్చసొనని తీసేసి ఈ వైట్ పార్ట్ని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా పొడవుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనం వెల్లుల్లి కారం చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోకి కోడిగుడ్లను డైరెక్ట్గా కొంచెం ఘాటు పెట్టి వేసుకోవచ్చండి, కానీ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కోడిగుడ్డు ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పచ్చసొనను కూడా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఈ పచ్చసొన చెదిరిపోకుండా స్లోగా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు లేదా ఏదైనా స్పైసీగా కొంచెం కొత్తగా తినాలి, రుచిగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తింటారు, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.